భగవతే రుద్రాయ. మనిషి జీవితంలో ప్రతినిత్యము కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటాం. కొన్ని సమయాలలో మనకి ఆ పని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటే, కొన్ని సందర్భాలలో ఆ పని జరగకపోగా దాని నుండి మనకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మన మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా లేదా ఎటువంటి పని అయినా సరే తప్పనిసరిగా జరగాలి అంటే ఈ 3 అక్షరాల బీజాక్షర మంత్రంతో గనక మీరు ఒక నిర్దిష్ట సంఖ్య, అంటే మీరు 11 సార్లు చేయగలను అంటే 11 సార్లు, లేదా 27 సార్లు చేయగలను అంటే 27 సార్లు, లేదా 108 సార్లు చేయగలను అంటే 108 సార్లు, ఒక నిర్దిష్ట సమయమునకు, అంటే మీరు ఉదయం చేయగలిగితే ఉదయము, మధ్యాహ్నం చేయగలిగితే మధ్యాహ్నము, అలాగే సాయంత్రం చేయగలిగితే సాయంత్రము, లేదా వీలు కాదు మేము రాత్రి సమయాలలో చాలా ఖాళీగా ఉంటాము ఆ సమయంలో మేము చేసుకుంటామంటే రాత్రి సమయాలలో ఒకే సమయానికి ఈ మంత్ర జపం చేయాలి. ఒకే ప్రదేశం వద్ద కూర్చోవాలి. ఒకే జపమాలను కూడా వాడాలి. లేదా మీరు స్ఫటికమాలనైనా వాడవచ్చును, లేదా రుద్రాక్షమాలనైనా కూడా వాడి జపమును చేయవచ్చును. ఈ 3 అక్షరాల మంత్రముతో గనక మీరు జపము గనక చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్రంలో హ్రీం అనేటటువంటి అక్షరంతో అమ్మవారి అనుగ్రహం మనకి ఎక్కువగా ఉంటుంది. అలాగే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క మంత్రం కూడా హరయే అని ఉండడం ద్వారా మీరు ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందుతారు. మీరు ఎప్పుడైతే ఈ మంత్ర జపం అనేటటువంటిది ఇలా చేసుకుంటారో మీరు కోరుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో జరిగి మీకు మానసిక ఆనందాన్ని పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మంత్ర జపాన్ని ఎవరైతే తమ పనులలో ఆటంకాలు కలుగుతున్నాయో వారు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే హ్రీం హరయే నమః, హ్రీం హరయే నమః, హ్రీం హరయే నమః, హ్రీం హరయే నమః. ఇలా జపాన్ని చేసి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా, మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.